హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. నేను మీకు సైడ్ కి పిక్ వేస్తాను చూడండి. అలా ఉండే నేను ఈ రోజు ఇలా ఉన్నా అనమాట. సో సేమ్ డ్రెస్ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుందని. సో నేను ఎటువంటి డైట్ గానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ గానీ ఫాలో అవ్వకుండా నాకే తెలియకుండా నేను తగ్గిపోయా. సో నేనేమి ఫాలో అయ్యేదాని అనేది మీకు షేర్ చేస్తే, నార్మల్ గా అంటే స్కూల్ కి పంపించే అంటే నాలాంటి ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నేను ఏమేమైతే ఫాలో అయ్యాను అనేది స్టెప్ బై స్టెప్ అనేది చెప్పుకుంటూ వస్తాను అనమాట. మెయిన్ గా నేనైతే అంటే బిఫోర్ ఇంతకు ముందు కూడా నేను బబ్లుని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు 8:30 లోపు వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది కదా. నార్మల్ గా పిల్లల్ని స్కూల్ పంపించాలి, వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి అని అంటే, సో ఇంటికి వచ్చాక నాకు ఏ వర్క్ ఉండేది కాదనమాట. నేనేం చేశాను అంటే, అలా ఒక 1 వీక్ అలా చూసిన తర్వాత నాకు కూడా బోర్ గా ఫీల్ అవుతున్నా నేను. సో అలాంటి టైంలో నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, బబ్లుని స్కూల్లో డ్రాప్ చేసి మాకు దగ్గరలోనే గ్రౌండ్ ఉంటుంది, స్టేడియం ఉంటుందన్నమాట. ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం చూస్తా అందులో. మళ్ళీ అందరిలాగా కూడా నేను రన్నింగ్ చేయడాలు, జాగింగ్ అంటే మనకు కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, వాకింగ్ కూడా. సో అలా కాకుండా నార్మల్ గా వాకింగ్ లోనే నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకుని, హాఫ్ అన్ అవర్ లోనే ఎంత నడవగలనో అంత నడిచేసి వచ్చేటప్పుడు ఒక చిన్న క్యారెట్ గానీ, లేకపోతే కుకుంబర్ గానీ, ఇలా ఓన్లీ మనకి రెగ్యులర్ గా ఉండే జ్యూసెస్ ఏదో ఒకటి వితౌట్ షుగర్, వితౌట్ ఐస్ ఒక జ్యూస్ తాగైతే ఇంటికి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా ఇవే తినాలి, ఆయిల్ లెస్ ఫుడ్ తినాలి, మధ్యాహ్నం 1 లోపు లంచ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇలాంటి కొన్ని రూల్స్ అయితే నేను పెట్టుకోలేదు. ఎందుకంటే అది కొన్ని రోజులు డైట్ అలా ఫాలో అయిన రోజులు బానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనకి ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా, లేకపోతే ఎప్పుడైనా తినబుద్ధి అయి తిన్నా తర్వాత మనకి అంటే డైజెస్ట్ చేసుకోలేము ఇంకా. మనకి అంతా కూడా ఎట్లా కడుపు ఉబ్బరంగా అన్‌ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి కూడా అట్లనే ఫిక్స్ అయ్యొచ్చా. ఎలాంటి డైట్ కూడా ఫాలో అవ్వకూడదని మైండ్‌లో అయితే గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నా. సో బబ్లుని స్కూల్‌లో డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడే బబ్లుకి నేను బాక్స్ చేసినప్పుడు వాడికి టిఫిన్ తినిపించాలి కదా. సో నేను ఎప్పుడైతే ఇలా ఫాలో అయ్యానో, ఇంట్లో ఎప్పుడు కూడా దోస బ్యాటర్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది. కానీ నేను వాడికి అన్నం తినిపిస్తాను. వాడికి మార్నింగ్ టైమ్‌లో కూడా దోస లాంటి టిఫిన్, ఎలాంటి టిఫిన్ కూడా నేను అస్సలు యాక్సెప్ట్ చేయనన్నమాట. బబ్లుకి మెయిన్‌గా అన్నం తినిపిస్తాను. ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ తనకి తినిపిస్తాను. వాడికి తినిపించుకుంటూనే నేను కూడా కొంచెం తింటా అనమాట. సో మాక్సిమం నాకు పెరుగంటే చాలా ఇష్టం. మార్నింగ్ టైమ్‌లో నేను పెరుగు తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా. ఉంటే ఓకే, లేదంటే కర్రీతో అడ్జస్ట్ అయిపోయి కర్రీతోనే తినేస్తా. మార్నింగ్ 8:30కి స్కూల్ అంటే ఇక్కడ నాకు 7:30, 7:40కే నేను మార్నింగ్ అన్నం తినడం అయిపోతది. ఆఫ్టర్‌నూన్ విషయానికొస్తే మార్నింగ్ ఆల్రెడీ నేను అన్నం తిని కడుపంతా కొంచెం నిండుగా ఫిల్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆఫ్టర్‌నూన్‌కి వచ్చేసరికి నేను అసలు ఏమీ తినననమాట. ఒకవేళ బాగా ఇంగా ఆకలవుతుంది అనుకుంటే ఇంట్లో ఆల్రెడీ దోస బ్యాటర్ ఉంటుంది కాబట్టి, సో ఆ ఒక్క దోస అయితే తింటాను. మాక్సిమం ఎప్పుడైనా ఆకలైతేనే, లేదంటే అసలు ఆఫ్టర్‌నూన్ నేను అసలు ఏమీ తినను. ఇంకా ఈవినింగ్ టైంకొచ్చేసరికి బబ్లు మళ్ళీ వస్తే అంటే స్టడీ అవర్స్ ఉంటేనేమో 5:30కి వస్తాడు, లేదంటే 4:00 వస్తాడు. సో నేను బబ్లు టైమింగ్స్‌ని బట్టి నా నా తిండి నేను తినే విధానాన్ని కూడా చేంజ్ చేసుకుంటా అనమాట. సో బబ్లు ఒకవేళ 4:00 వచ్చాడు అనంటే వెళ్తా కదా తీసుకొని రావడానికి. అప్పుడు వచ్చిన తర్వాత బబ్లుకి మళ్ళీ అన్నం గానీ, ఏదైనా స్నాక్స్ గానీ తినిపిస్తూ ఉంటా. సో బబ్లుకి మాక్సిమం స్కూల్‌లోనే 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో ఇంటికొచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్నాక్స్ అంటే నీరసం అయిపోతాడేమో అనిపిస్తది. అందుకే నేను బబ్లుకి మళ్ళీ రాగానే కొంచెం అన్నం అయితే తినిపిస్తా అనమాట. సో అదే టైంలో నేను కూడా తింటా. ఇంకా నాకు మళ్ళీ నైట్‌కి ఇంకేముండదు. 4:00 వస్తే 4:00కి, 5:30కి స్టడీ అవర్ ఉన్నప్పుడు 5:30కెళ్ళి తీసుకొనొస్తా. వచ్చేలోపు 4:45 అలా అవుతుంది. 5:40 అట్లా అవుతుంది. సో 5:40కి అయితే 5:40, 4:00 అయితే 4:00కి నేను నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తా. అప్పుడు నేను కంపల్సరీ అన్నమే తింటా అనమాట. ఎందుకంటే ఇప్పుడు తినే అన్నమే మళ్ళీ రేపు పొద్దున వరకు నాకు ఉండాలి. ప్లస్ పొద్దున్న మళ్ళీ లేచి నేను 5:30కే లేస్తానన్నమాట. 5:30కి లేచి 8:30 లోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బబ్లుని ఏదో డ్రాప్ చేసి రావాలంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో అందుకని నేను కంపల్సరీ ఈవినింగ్ టైమ్‌లో ఫుడ్డే తీసుకుంటా. రైసే తీసుకుంటా అనమాట. ఇంట్లో చేసిన కర్రీ రైస్. ఓకే. ఇప్పుడు మార్నింగ్ నేను కంపల్సరీగా అన్నమే తింటా. అది 7:30, 7:40 లోపు నాకు అన్నమే అయిపోతుంది. ఆఫ్టర్‌నూన్ నేను అసలు కంప్లీట్‌గా ఏమీ తినను. అంటే ఒకవేళ ఆకలైతే దోస తింటా, లేకపోతే అస్సలు లేదు. మళ్ళీ నైట్‌కి ఇంకా అంటే 5:30 దాటిన తర్వాత నా కడుపులోకి ఒక వాటర్ తప్ప ఇంకేమీ పోవన్నమాట. 4:00 ఆర్ 5:30 లోపే నాకు డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాగే నేను అనుకోకుండానే ఈ అంటే ఈ ప్యాటర్న్‌లోకి నేను అలవాటు అయిపోయానన్నమాట. నాకు కూడా ఇంక పొద్దున్నే తినకపోతే నీరసం అనిపిస్తది. సో కరెక్ట్‌గా అదే టైంకి తింటే మధ్యాహ్నం ఆల్రెడీ పొద్దున్నే నేను మంచిగా తింటున్నా కాబట్టి నాకు మధ్యాహ్నం ఆకలి కావట్లేదు. మళ్ళీ 4:00 గాని, 5:30 గాని బబ్లు వచ్చాక తినడం వల్ల మళ్ళీ నాకు ఆకలవుతుంది. నేను అప్పుడు తిన్నాక మళ్ళీ నైట్ కూడా నాకు ఆకలి అవ్వట్లేదు. సో నాకు ఈ ప్యాటర్న్‌కి నా బాడీ అనేది అలవాటయిపోయింది. ఇలా నేను అనుకోకుండా నా బాడీ అలా అలవాటయిపోయిన నాకు అనిపించినప్పుడు అంటే తెలుస్తుంది కదా, నేను టైమ్ టు టైమ్ తింటున్నా, మళ్ళీ డిన్నర్ కూడా లేట్‌గా చేయట్లేదు. నా బాడీ మంచిగా అంటే కొంచెం డైట్ చేయడానికి కొంచెం మంచిగా తయారవుతున్నా, నాకు నేనే హుషారుగా అయిపోతున్నా, ఎనర్జీగా ఉంటున్నాను అనిపించినప్పుడు నార్మల్ గానే నాకు వింటర్ సీజన్, రెయినీ సీజన్ అస్సలు పడదనమాట. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది. సో చాక్లెట్స్ గానీ మాక్సిమం ఇంతకుముందు బాగా తినేదాన్ని. అలా తిన్నా కాబట్టి అలా అయిపోయానన్నమాట. చాలా లావు అయిపోయేదాన్ని. అప్పుడు చాలా ఇష్టం. నాకు కిట్ క్యాట్ చాక్లెట్ అన్నా, స్నిక్కర్స్ చాక్లెట్ అన్నా చాలా ఇష్టం. ప్లస్ ఐస్ క్రీమ్స్ అయితే బాగా తినేదాన్ని. స్వీట్స్‌లో నేను మోతిచూర్ లడ్డు ఉంటుంది కదా, అదొకటి, ఇంకా కొంచెం
ఇంకోటి ఉంటుంది డైమండ్ షేప్‌లో అది స్వీట్ బాగా తినేదాన్ననమాట. సో, ఇలా జంక్ ఫుడ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసా. కూల్‌గా ఉండే పదార్థాలు ఏవైతే అవన్నీ కూడా అవాయిడ్ చేశాననమాట. రీసెంట్‌గా ఒక 5, 6 మంత్స్ నుంచి ఇంకోటేంటంటే చాక్లెట్స్ గానీ, కేక్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, స్వీట్‌గా ఉండేవి గానీ, కూల్‌గా ఉండేవి ఏం తిన్నా కూడా ఒక జాటీతో ఒక 2 పనులైతే నాకు బాగా సెన్సిటివ్ అయిపోయి గుంజుతా ఉంటాయనమాట. నొప్పిలేస్తది. సో, ఇంకా ఇవన్నీ తినకపోవడానికి కూడా నాకిది మంచిగా హెల్ప్ చేస్తుంది. సో, అలా కూడా నా డైట్‌ని నేను ఫాలో అవ్వచ్చు. మెయిన్‌గా ఇంట్లో ఉండే ఎలాంటి డైట్స్ అనేవి ఫాలో అవ్వకుండా మనం హెల్తీగా ఉండాలి అనంటే మనం పిల్లలతో పాటే మార్నింగే మనం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా! సో, అప్పుడు తినాలి. మెయిన్‌గా ఏంటంటే అందరూ చెప్పే ఏ డైటీషియన్ అయినా చెప్పే మెయిన్ పాయింట్ ఏంటి అనంటే డిన్నర్ అనేది తొందరగా చేయాలి. సో, ఈవినింగ్ మనం తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే ఏంటంటే మనం చేసే పనుల్లోపు అది అరిగిపోతది. సో, మనకు గూడా డైట్ చేసినట్టు ఉంటుంది. మనం గూడా హెల్తీగా ఉంటాం. మెయిన్ ఏంటంటే మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట ఆడవాళ్ళందరికీ గూడా. లావైతే తింటా అనుకున్న ఫుడ్ అయితే దాన్ని అవాయిడ్ చేస్తూనే, హెల్తీగా తింటూనే, మళ్ళీ అన్నీ తింటూనే మనం బక్కగా అవ్వొచ్చన్నమాట. నేనైతే అలాగే అయ్యా. మెయిన్‌గా నేను బబ్లుని స్కూల్‌లో డ్రాప్ చేసిన తర్వాత నాకు దొరికే కొంచెం టైంలో వాకింగ్ చేసేదాన్ని. సో, ఈ వాకింగ్ ఒక్కటే నేను చేసే నా హెల్త్ గురించి నేను ఫాలో అయ్యే టిప్ గాని, మిగతాదంతా కూడా రెగ్యులర్‌గా నేను నా బాడీ అట్లా అలవాటయిపోయింది ఇంకా. ఒక్కోసారి ఇంకా మనం సీజనల్ ఫ్రూట్స్ ఎలా అయినా మనం కంపల్సరీ తింటూనే ఉంటాం. సీజన్‌కొచ్చే ఫ్రూట్స్ ఏ టైం అంటే మరీ నైట్ టైమ్ అట్లా తినకుండా మనం డే టైమ్‌లో తింటూనే ఉంటాం. సో, ఇటు సీజనల్ ఫ్రూట్స్ తింటున్నాం, జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తున్నాం, ఇంట్లో డైలీగా మనం తినే అన్నం కూరలే తింటున్నాం, బిర్యానీ తింటున్నాం. అయినా కూడా మనం బక్కగయ్యే ఛాన్సెస్ ఉంది అనంటే మెయిన్‌గా ఫాలో అయ్యే టిప్ ఏంటి అనంటే ఈ డిన్నర్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకుంటే మన బాడీని కూడా కొంచెం అంటే లేట్‌గా తినే అలవాటుని కొంచెం తగ్గించుకుంటూ తొందరగా మనం తినేస్తే ఏంటంటే నైట్ మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం ఉంటుంది కాబట్టి సో, మనకు కూడా అంత బాడీ అనేది ఒళ్ళనేది రాకుండా మనం కూడా స్లిమ్‌గా అవ్వచ్చు. సో, పిల్లలు కన్న తల్లులకి మెయిన్‌గా నాలాంటి హౌస్ వైఫ్‌లకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, నాలాగే మీరు కూడా బక్కగా అవ్వచ్చు. నేనైతే 72 కేజీస్ నుంచి ఇప్పుడు నేను 65కొచ్చా అన్నమాట. మాక్సిమం దాదాపు బానే తగ్గాను. నాకైతే హ్యాపీగానే ఉంది. ఇంకా నేను ఇలాగే కంటిన్యూ చేశాను. ఒక్కసారి బాగా డైటింగ్ బాగా ఫాలో అయ్యి ఫాస్ట్‌గా బాడీని తగ్గించుకొని మళ్ళీ ఎప్పుడైనా మనకు చేతగానప్పుడు మళ్ళీ బాడీ పెంచుకునే కంటే ఇలా రెగ్యులర్‌గా మన బాడీని అలవాటు చేసుకుంటే ఏంటంటే మన బాడీని దానంతట అదే కొవ్వు కరిగిచ్చేస్తూ ఉంటది కాబట్టి సో, మనకు కూడా అలవాటయిపోతుంది. హెల్తీగా వండుకుంటూ ఈ 65 కాస్త మేబీ 60కి రావచ్చు, 55కి రావచ్చు. అలా వచ్చినా పర్లేదు. 55 నాకు అవసరం లేదు. జస్ట్ 60కొచ్చినా పర్లేదు గానీ హెల్తీగా ఉంటే చాలు నాకు. సో, ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవుతూ నాలాగే మీరు కూడా బక్కగా అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. కంపల్సరీగా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు బై బై.